21వ వచనం చూడండి. అక్కడ ఈ విధంగా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను అన్న మాటను చూస్తున్నాం. 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను అన్న మాటను చూస్తూ ఉన్నాం. మ్యూజిక్ ఏం కావాలి అదే అదేనా ఆ మందులేరా? జాన్ ఒకే సమయంలో మొదటగా జాన్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. అమ్మా వినయ్ మనం చదివినటువంటి భాగంలో నుంచి వినయ్ను అనుషాను దేవుడు దర్శించి ఒక చక్కని కుమార్తెను అనుగ్రహించాడు. కుమారుడు కుమార్తె దేవుని సన్నిధిలో ఎదుగుచు మనుషుల దయందును దేవుని దయందును వయసు యందును జ్ఞానమందును వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ నూతన సంవత్సరమైనటువంటి దయాకిరీటం ధరింపచేసిన దేవుణ్ణి స్తుతిస్తూ తమ్ముడు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవుని సేవకు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మా ఒకసారి ప్రార్థనలోకి వెళ్దాం ప్లీజ్. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సహోదరుడు వినయ్, సిస్టర్ అనుషాను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బాబు కొరకు నీకు వందనాలు, పాప కొరకు నీకు వందనాలు. దేవా, వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, మేము బ్రతుకున్నామంటే అది నీ కృపాక్షేమమే, నీ కరుణ, నీ దయ, నీ క్షేమము ఆ బిడ్డల మీద మీరు ఉంచుతూ మీరు ఇప్పటి వరకు నాయన చూపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, పిల్లలు చక్కగా పెరిగి పెద్దవారయ్యి మనుషుల దయ్యందును దేవుని దయ్యందును నాయన జ్ఞానమందును వారు చక్కగా దేవుని భక్తిలో ఎదగడానికి మీరు కృప చూపించండి. పిల్లల్ని ఎలాగ పెంచాలో అయా తల్లిదండ్రులకు మీరు నేర్పించాలని ప్రార్థన చేస్తూ ఈ మనవుల్ని వేసినామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. వినయను అనుషాను ప్రేమించి మీరు ఇచ్చిన సంతాన విషయంలో ఇంతవరకు మీరు కృప చూపారు. మొదటి బాబును అయా దీవిస్తూ బలపరుస్తూ వస్తున్నారు. మరొకసారి ప్రేమించి చక్కని బహుమతిని ఏంజల్ని ఇచ్చారు ప్రభా. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలోకి బిడ్డ అడుగెడుతుంది. బిడ్డకు కృపాక్షేమాలు బిడ్డ చుట్టూరు ఉంచండి నాయన. నీ భద్రతను బిడ్డకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. క్షేమంతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ చల్లని దీవులతో ఆ బిడ్డ నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. బుద్ధి, జ్ఞాన, వివేచనలో ఆ బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మనుషులదైను దేవునిదైను ఆ బిడ్డను వృద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తల్లిదండ్రులుగా వినయ్, అనుష ఆ బిడ్డ విషయంలో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు
యేసయ్య నామములో అట్టి ఉద్దేశం నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయ చూపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాకుండా ఈ మాసంలో ఆ బిడ్డ అయా స్కూలుకు వెళ్ళాలని ఆశ కలిగి వారు ప్రార్థించమని కోరి ఉండగా అయా ఆ బిడ్డ చదువంతట్లో మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. చక్కని జ్ఞానవంతురాలుగా ఆ బిడ్డను మలచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ బిడ్డ స్కూలుకు వెళ్ళే విధంగా చక్కని మనస్సును అలవాటును ఆ బిడ్డకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించుకొని ఆ బిడ్డ చక్కని కేక్ కట్ చేస్తుండగా ఆ కేక్ ఎలాగా మృదువుగా మధురంగా ఉంటుందో ఏంజెల్ జీవితం కూడా అంతే మృదువుగా మధురంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుండగా మీరే కృప చూపమని ఈ సంతోషాన్ని పరిపూర్ణము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు కూడా రండి. మరొకసారి చప్పట్లు కొట్టి ఆ బిడ్డను దీవిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుస్తూ ఏంజెల్ను దీవిద్దాం. దేవుడు ఆ బిడ్డను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దీవించాలని యెహోవానేసి ప్రార్థనా మందిరం తరపున ఆ బిడ్డను దీవిస్తున్నాం. ఏంజెల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయుష్, ఆరోగ్యం, సంపదలతోటి దీవించి వర్తింప చేయాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. నరసింహ కెమెరా పెట్టు. మా చిన్నపిల్లలు రండి. అరే జయనమ్మ నిసి తల్లి రైతున్నాను రా. సాగరిక ఎంపీ ఇంకా ప్రసన్న రండి. మీరు కూడా రండి. మీరు కూడా బ్రైటీ నాన్న. కేక్ కావాలా?
బాయ్ అప్లేట్లు అమ్మా అప్లేట్లు బంగారమా ముద్దు ముద్దుల బంగారమా నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసిన ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు బ్లెస్సీ బ్లెస్సీ అనుష గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం వర్ణాల ముఠ వజ్రాల ముఠ వర్ధ్యంలో నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే అది తమ్ముడికి ఇచ్చి నాలాలి పాటే నీ ఆ తమ్ముడికి ఇస్తే ఆ తమ్ముడికి ఇచ్చేస్తాను ఎవరికి ఇచ్చాడో తెలిసింది నే దాచుకున్న జాబిల్లివే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నీ తప్పటడుగే సంగీతమే అల్లు ఇంకా సరిపోదు ఒకటి ఇంకొకటి నాకన్నా ప్రేమ నీకున్న సీమ ఏంజలు ఉదయం లేసిన నుంచి వాళ్ళ ఇంట్లో ఉండదు పక్కన వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ వాళ్ళందరూ వచ్చి అమ్మాయిని దీవిస్తూ కేక్ పెట్టండి అరుణ సునీత వదినమ్మ మీ ఫ్యాన్స్ పెట్టండి తిత్తి ఇంకా రెండు రాలేదు కదా ఇంకా రెండు. సరిపోతాయి అయ్యే
ఉండే ఉండే సరిపోతుంది ఇంకా. అమ్మ పలహారం అందరికి అందిందా? ఈ వైపు చూడండి. ఇంకా ఒక మంచిది. ఈ సమయంలో చక్కని పలహారాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. అక్కడ పెట్టేసి అమ్మా, ఈరోజు అరుణ మీ ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన ఉందా? ఈరోజు మన అచ్చుమామల ఇంటి దగ్గర, అంటే చందమామల ఇంటి దగ్గర దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి, వారి కుటుంబంలో చేసిన కార్యాన్ని బట్టి, వారి గృహం దగ్గర ఈరోజు కృతజ్ఞత స్వస్థత స్తుతి కూడిక ఉంది కనుక సంఘస్థులందరూ కూడా సమయానికి చేరి రావాలని మనం చేస్తూ ఉన్నాం. వాతావరణం కూడా అననుకూల